మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు కృపని బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి హృదయ కాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఉదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం ద్వారా హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మరి తన బిడ్డల పక్షాన యుద్ధము చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. తన ప్రజలను ఎవరైనా హింసిస్తే దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు ఊరుకొనడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తన ప్రజలను హింసించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దేవుని బిడ్డలను హింసించినట్లయితే ఆ ప్రాంతాన్ని, ఆ ఒక దేశంని దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇజ్రాయేలు ప్రజల పక్షాన దేవాది దేవుడు సెలవిచ్చిన మాట మోషేతో ఏంటంటే, మీరు ఊరికే ఉండి చూడండి, యుద్ధము యెహోవాదే అనే మాట రాయబడి ఉన్నది. మనం చూసినట్టయితే నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మరి యొక్క సమయంలో దేవుడి యొక్క మాటలు ఈ రీతిగా తెలియజేస్తా ఉన్నాడు. మీరు ఊరికే ఉండి నిలిచి ఉండినట్టయితే యుద్ధము యెహోవాదే, మన పక్షాన దేవాది దేవుడు యుద్ధము చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వారు వెళ్తున్న మార్గంలో మరి వెనుక నుంచి ఫరో సైన్యము ముందు చూసినప్పుడు ఎర్ర సముద్రం వచ్చిన ప్రజలు మరి మోషే వైపు చూసినప్పుడు ప్రజలు భయముతో ఉరుకుతున్న సమయంలో దేవాది దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు నా వైపు ఎందుకు చూస్తున్నారు, ముందుకు సాగిపోండి అని సెలవిచ్చాడు. అదే రీతి ఆ యుద్ధము యెహోవాదే అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోలే. యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో సందర్భంలో దేవాది దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధము చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనం దేవుడి బిడ్డలుగా మనం జీవించినప్పుడు, యథార్థంగా సత్యంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పక్షాన నిలిచి యుద్ధము చేస్తాడు. ఎన్నో సమస్యల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, దుఃఖముల నుంచి దేవుడు మనలందరి నుంచి బయటికి తీసుకొస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఇజ్రాయేల్ పక్షంలో దేవాది దేవుడు నిలబడినది. దేవాది దేవుడు ఇరుదే కాలం కూడా మన పక్షాన నిలబడి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండము చూసినట్టయితే మొదటి అధ్యాయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మొదటి అధ్యాయము 29-30 వచనం చూసినట్టయితే, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడను, వారికి భయపడకుడి, మీరు ముందు నడిచిన మీ దేవుడైన యెహోవా మీ కనులెదుట ఐగుప్తుల అరణ్యంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షాన యుద్ధము చేయును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇరుదే కాలం. అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి. మరి దేవాది దేవుడు తెలిసిన మాట ఏంటంటే, అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకసారి చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో చూసినట్టయితే మొదటి అధ్యాయము 9వ వచనం జ్ఞాపకము చేయబడతా ఉంది. దేవాది దేవుడు యెహోషువతో చెప్తున్నాడు ఏమంటే, ఆ మాటలు ఒకసారి జ్ఞాపకము చేసుకుందాము. నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గములంతటా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఎవరికి కూడా భయపడకూడదు, ఎవరికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తారు. మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు యుద్ధము యెహోవాదే, మీరు ఊరికే ఉండి నిలిచి చూడవలసిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఈ యొక్క యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని చూసినట్టయితే, మరి నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడిచే మార్గములంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీకు
దేవుడు తోడయుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ కాలం కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి ద్వితోపదేశకాండము 1వ అధ్యాయం 29వ వచనంకి వచ్చినట్టయితే, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట మరి ఐగుప్తులు అరణ్యంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షాన యుద్ధము చేయును అనే మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ కాలము దేవుడు మనకు కూడా సెలవిస్తూ ఉన్నాడు. భయపడకండి, దిగులు పడకండి, చింతించకండి. మరి మీ భారమంతా కూడా దేవుని మీద వేయన మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. మనం చూసినట్టయితే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, మీ భారమంతా కూడా దేవుని మీద వేయమన్న మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, మీ పనుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉపదేశంలో సఫలమవును. మన పనుల భారం అంతా కూడా దేవుని మీద ఉంచినప్పుడు అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు మీ ఉపదేశంలో సఫలమవును. దేవుడు మన ఉపదేశములను సఫలము చేస్తారని కలప దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం జడియవద్దు, భయపడవద్దు, దిగులు పడకూడదు, చింతించకూడదు. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనం దేవుని కొరకు నిలబడినప్పుడు, ఒకవేళ మన ప్రాణము పోవాల్సి వచ్చినా కానీ మనం నిత్య పరలోక రాజ్యంలో యేసయ్యని కలుసుకుంటాం. ఒకవేళ యేసయ్య కొరకు మనం జీవించి యేసయ్య కొరకు మనం చనిపోయినట్టయితే, సువార్త నిత్యం చనిపోయినట్టయితే, నువ్వు దేవుని యందు పరలోకమందు నీకు ఒక స్థలము కలుగుతుంది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్టయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీరు కలవరపడకండి అని దేవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం, మీ హృదయంను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వసించున్నారు, నా యందు కూడా విశ్వసించండి. నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలం కలవు, లేని ఎడల మీతో చెప్పేదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను ఉండే స్థలంలో మీరు మరలా ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకు ఉండునట్టు మిమ్మల్ని తీసుకొని పోదుననే మాట జ్ఞాపకము చేయబడతాండి. కలవు దేని గురించి నువ్వు కలవరపడుతున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, దేని గురించి దుఃఖిస్తున్నావు, ఒకసారి దేవుని మాటలు జ్ఞాపకము చేసుకొని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన పితరులను కూడా ఒకనొక దినము చూసే నిరీక్షణ దేవాది దేవుడు మనకు కలగజేసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మీరు కలవరపడకండి అని దేవుని వాక్యము కల మనకు తెలియజేస్తా ఉన్నది. ఊరికే ఉండి చూసినట్టయితే యుద్ధము యెహోవాదే అని మాట జ్ఞాపకము చేయబడతా ఉంది. కలం చూసినట్టయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో చూసినట్టయితే, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్టయితే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే, ప్రభువు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడవు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలా వచ్చి ఊరుకుండడం వల్ల రక్షించబడతారు. మరలా దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని దగ్గరకు వచ్చి విశ్వసించి మరి మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఊరికే ఉండడం వల్ల రక్షించబడుతాము అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రభు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడవును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలా వచ్చి ఊరుకోవడం వల్ల రక్షించబడతారు. మీరు ఊరుకుండి నమ్ముకోవడం వల్ల మీకు బలము కలుగుతుంది. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని దేవుడు తెలియజేసిన ప్రకారము కాలము నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూడగలుగుతావు. కాలము దేవుని మీద ఆధారపడి మరలా వచ్చి మీరు ఊరుకుండి నిలిచినట్టయితే మీరు రక్షించబడుతారు అనే మాట కాలం దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యందు ఆధారపడి దేవుని మీద నమ్మికగా ఉన్నప్పుడు నీవు మరలా రక్షించబడుతావు, నీకు బలము కలుగుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. కలబ దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ఊరికే ఉండి నిలిచి చూసినట్టయితే కాలము దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు. మనకు కావాల్సిన అవసరతలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో
మరి అనేక సమస్యల్లో నువ్వు ఉండొచ్చు. హృదయకాలము దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకము, భయపడకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు అంటా ఉన్నాడు, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలా వచ్చి ఊరుకుండడం వల్ల రక్షించబడతారు. దేవుని సన్నిధికి ఒకవేళ నువ్వు దూరంగా పారిపోయినవా, ఒక తప్పిపోయిన కుమారునిగా కుమార్తెగా నువ్వు ఉన్నావా, నీ ఇంటి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినవా, హృదయకాలము దేవుడు తిరిగి పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని మార్గం నుంచి నువ్వు తొలగిపోయి ఉండొచ్చు, ఒకవేళ దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఉండొచ్చు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, హృదయకాలం దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను ఊరుక ఉండి నిలిచడం ద్వారా నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే తిరిగి నువ్వు దేవుని సన్నిధికి ఏదైతే నువ్వు తిరిగి రాగలుగుతావో, తిరిగి దేవుని మీద ఆధారపడతావో, దేవుని నమ్ముకుంటావో, నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఊరుకుండి నమ్ముకున్నట్టు వల్ల మీరు మీకు బలము కలుగును. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలము మన నీతి మనకు రక్షణగా ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 32వ అధ్యాయము యెషయా గ్రంథము 17వ వచనం, నీతి సమాధానము కలుగజేయును. నీతి సమాధానాన్ని కలుగజేస్తుంది. యథార్థత మనల్ని నిలబెడుతుంది. సత్యము మనల్ని కాపాడుతుంది. కొన్ని సందర్భంలో మన సత్యము మన నీతి మనకు కొన్ని కష్టాలు తెస్తుండొచ్చు, కానీ నీతి అంటే సమాధానము కలగజేస్తుందనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. నీతి సమాధానమును కలగజేయను, నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలిగేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మంచితనము, యథార్థత, సత్యముతోను జీవించినప్పుడు దేవుని కాపుదల నీకుంటుంది. నీతిమంతులు కదలబడరు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతులు కలిగే అనేక ఆపదల నుంచి దేవుడు విడిపిస్తాడనే సత్యాన్ని కూడా ఉదయకాలం దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతి సమాధానం కలుగజేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా యథార్థత, సత్యముతో మనం జీవించినప్పుడు మన కుటుంబంలో మనకు కూడా ఒక గొప్ప సమాధానం కలుగుతుంది. యేసు ప్రభు తిరిగి లేచి తన శిష్యులను కలుసుకున్నప్పుడు, ఆ మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో నిలబడి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. ఎందుకంటే నీతి అనేది సమాధానం కలగజేస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తన శిష్యులతో పునరుద్ధానప్పుడు కలుసుకున్నప్పుడు మీకు సమాధానము కలుగును గాక అని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. హృదయకాలము అట్టి సమాధానం మనం పొందుకోవాలంటే నీతి సమాధానమును కలిగజేస్తుంది. నీతి వల్ల నిత్యము నిమ్మలను నిబ్బరమును కలగజేయను. అప్పుడు జనులు విశ్రయ స్థలములందు ఆశ్రయ స్థలములందు మరి సమకూరమైన నివాసములందు నివసించెదరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదట దేవుని వాక్యం ఏమంటున్నారంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు ఊరికి ఉండడం వల్ల యుద్ధము యెహోవాదే. దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడనే మాట జ్ఞాపకము చేస్తాడు. అలాగే మనం వైపు దేవుడు చూసినప్పుడు మీరు భయపడకండి, దిగులు పడకండి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుడు అదే అభయాస్తం మనకిస్తా ఉన్నాడు. దేవుడు అదే ధైర్యాన్ని మనకిస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయకాలము మరి మనం చదువుకున్న వాక్య భాగంలో చూసినట్టయితే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29వ వచనం, అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకడి అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకండి, వారికి భయపడకండి, మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట గొప్ప కార్యము చేయబోతా ఉన్నాడు. మన ముందర మన దేవాది దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు నడుస్తున్నాడని మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఐగుప్తులో అరణ్యంలో మీ కొరకు చేసినట్టు మీ పక్షాన యుద్ధము చేయను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. హృదయకాలము దేవుడు మన పక్షాన యుద్ధము చేయబోతా ఉన్నాడు. ఈ యొక్క శరీర జీవితంలో, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఒక యాత్రికులుగా ఈ లోకానికి మనం వచ్చి ఉన్నామనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఈ యాత్ర జీవితంలో కూడా దేవుని తోడు, దేవుని కాపుదల మనకు ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందువల్లనే ప్రతిరోజు మనం సజీవ లెక్కలో ఉంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే యాకోబు రాసిన పత్రికలో చూసినట్టయితే 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, నీతి ఫలము సమాధానం చేయు వారికి సమాధానమందు విత్తబడను. నీతి ఫలము సమాధాన ఫలముగా
ఇత్తబడుతుంది అనే మాట జ్ఞాపకము చేయబడుతోంది. నీతి ఫలము సమాధానమే. యథార్థత మంచితనంలో సమాధానము నెమ్మది ఉంటుంది. అలాగే నీతి సమాధానం చేయ వరకు సమాధానమందు విత్తబడను. సమాధానం ఈ హృదయ కాలం. ఒకవేళ నీ గృహంలో సమాధానం లేదా, ఒకవేళ నీ జీవితంలో అటు నెమ్మది లేదా, ఈ ఉదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను, ఒకవేళ నీ కుటుంబంలో భార్య భర్తల మధ్య నెమ్మది లేదా, దేవుని వాక్యం తెలియజేస్తున్నది మరి నీతి సమాధానంని కలగజేస్తుందనే మాట. ఈ హృదయ కాలం ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు తిరిగి మాట్లాడుకోండి, ఒకరినొకరు తిరిగి బలపరచుకోండి. దేవుని యొక్క సమాధానము మీ గృహంలో ఎల్లప్పుడూ ఉండే విధంగా మీరు ఆ రీతిగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏ గృహంలో అయితే సమాధానం లేదు, ఏ గృహంలో అయితే నెమ్మది లేదు, ఏ గృహంలో అయితే ఆనందం లేదు, ఏ గృహంలో అయితే ప్రతిరోజు మరి ఎన్నో సమస్యలతో మీరు సతమతం అవుతున్నట్టయితే హృదయ కాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడతారు. యథార్థతతో మంచితనముతో మీరు జీవించినట్టయితే హృదయ కాలము దేవుడు మీ పక్షాన ఉండి యుద్ధము చేయించున్నాడనే మాట జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము చేయబోతా ఉన్నాడు, మన పక్షాన నిలబడి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. హృదయ కాలము నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు జడియవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, మీకు ముందుగా నీ దేవుడైన యెహోవా నడుచుచున్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కాలం నీకు సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, నీ యొక్క మంచితనాన్ని తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, తిరిగి మీరు వచ్చి ఊరుకుండడం వల్ల రక్షించబడతారు, మీరు నమ్మిన ఎడల బలము కలుగుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం యథార్థంతో సత్యంతో దేవుని ఆరాధించవలసిన సమయం అశూన్యమైనది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయనను వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించవలెను. ఆత్మతోని సత్యముతోని యథార్థ హృదయంతో మనం ఆరాధించవలసి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇదే కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు దేవుని పక్షాన నిలబడినట్టయితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. ఇజ్రాయేలుకు దేవుడు ఏ రీతి అయితే తోడున్నాడో, ఆ ఎర్ర సముద్రంను 6 నెలల మీద ఏ రీతి అయితే దేవుడు నడిపించాడు, అదే రీతిగా ఫరో సైన్యాన్ని ఆ ఒక ఎర్ర సముద్రంలో వారందరినీ కూడా మరి లోకంలో ఉండకుండా ఏ రీతి అయితే చేశాడో. ఎందుకంటే ఫరో సైన్యం, మరి దేవుని బిడ్డలను అనేక పరిమాణాలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో హింసించారు. అది దేవుడు చూశాడు. ఎప్పుడైతే దేవునిని వారు మేడుకున్నారో, దేవాది దేవుడు వారి పక్షాన నిలబడి ఆ యుద్ధము దేవుడే చేశాడు. హృదయ కాలము మనం తిరిగి ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్టయితే, హృదయ కాలము దేవుని దగ్గరికి తిరిగి మనం వచ్చినట్టయితే మనము రక్షించబడతాము. మనకు బలము కూడా, నమ్మిన ఎడల నువ్వు బలాన్ని పొందుకుంటావు అనే మాట కూడా హృదయ కాలము జ్ఞాపకము చేయబడింది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం దేవుడు మన పక్షాన యుద్ధము చేయబోతా ఉన్నాడు, మన పక్షాన దేవుడు నిలబడబోతా ఉన్నాడు, మన పక్షాన దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఇదే కాలం నీ పక్షాన ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు. నువ్వు భయపడకు, జడియకము, దేవుడు నీ పక్షాన యుద్ధము చేయబోతా ఉన్నాడు. నీకు ముందుగా నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడవబోతా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నమ్మిన ఎడల నువ్వు దేవునిని మహిమ చూడగలుగుతావనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలను దేవుడు కాలము మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఫలించి అభివృద్ధి పొంది మీరు కూడా అట్టి సమాధానంలో నెమ్మదిని పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఇట్టి మాటలను దేవుడు కాలము మీరు హృదయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైనా హృదయ కాలము నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములైనా ప్రభా, నువ్వు సెలవిచ్చిన ప్రకారం ఊరికే ఉండి నిలిచినట్టయితే యుద్ధము యెహోవాదనే అంశం చేత మాతో మాట్లాడిన దేవానికి వందనములు. మా పక్షాన నిలబడి నైనా ప్రభా మాకు సహాయం చేస్తూ మాకు వస్తున్న సమస్యల నుంచి, మాకు వస్తున్న కష్టాల నుంచి, మాకు వస్తున్న బాధల నుంచి, మాకు వస్తున్న సమస్యల నుంచి తండ్రి ప్రభా నువ్వు యుద్ధము చేస్తూ మనల్ని గెలిపిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనములు, స్తోత్రములైనా
మేము కూడా నైనా ప్రభా నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తామని నీ వాక్యాన్ని ప్రకారము నైనా ప్రభా నమ్మకంతో మరి మంచి నీతిమంతుల జీవితంలో జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మా సేవకులను సేవకురాలను అలాగే నైనా ప్రభా మరి సువార్థికులను అలాగే మిషనరీస్ని అలాగే ఖాళీ నడకల సేవ చేస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డలను బలపరచండి, వారికి కావాల్సిన ప్రతి అవసరత కూడా తీర్చండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకుని సేవకురాలను దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని కూడా ఆశీర్వదించండి. మా దేశమంతా కూడా నైనా క్రైస్తవ దేశంగా నైనా మార్చడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయండి. మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయనను నమ్ముకున్న బిడ్డలకు సమాధానము, నెమ్మది, మరి దేవుని యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.